శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు అట్ ది రేట్ ఆఫ్ రమాగోపాల్ వీలాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా వీడియోను ఆదరిస్తున్న ప్రతి యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈరోజు మ్యాథ్స్ ట్రిక్స్లో భాగంగా గతంలో బీజగణిత గుణకారాన్ని మీ ముందుకు తెచ్చాను. అందులో భాగంగా ఈరోజు ఒక సహజ సంఖ్య 4 విశేషంగా భాగించాలనేంత వరకు గత వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఒక సహజ సంఖ్యలోని ఏదైనా ఒక సహజ సంఖ్య 5 నిశేషంగా భాగించబడాలంటే ఏ విధంగా ఉండాలి? ఒక సహజ సంఖ్య 5 నిశేషంగా భావించాలంటే 5 విశేషంగా భావించబడాలంటే చివర 5 కానీ 0 కానీ ఉండాలి. చివర 5 కానీ 0 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 250 అంటే చివర 0 ఉంది. అదేవిధంగా 345లో 5 చివర ఉంది. కాబట్టి ఏదైనా ఒక సహజ సంఖ్యకు చివర 0 కానీ 5 కానీ ఉంటే అది 5 విశేషంగా భావించబడును. చూడండి, 345 by 5 6 30 34 4 5 9 అంటే =16. కాబట్టి శేషము రిమైనింగ్ 0 వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఒక సహజ సంఖ్య ఏదైనా ఒక సహజ సంఖ్య 5 విశేషంగా భావించబడాలంటే ఆ సహజ సంఖ్య చివర 0 కానీ 5 కానీ ఉండాలి. అదేవిధంగా 2 ఒక సహజ సంఖ్య 6 విశేషంగా భావించబడాలంటే 6 విశేషంగా భావించబడాలంటే ఆ చివర ఆ సంఖ్య 2 కానీ 3 కానీ విశేషంగా భావించబడాలి. అంటే ఒక సహజ సంఖ్య విశేషంగా భావించబడాలంటే 6 విశేషంగా భావించబడాలంటే ఆ సంఖ్య 2 కానీ 3 కానీ విశేషంగా భావించబడాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ 550 అంటే 2 కానీ 3 కానీ విశేషంగా భావించబడితే ఆ సంఖ్య 6 విశేషంగా పడుతుంది. ఇప్పుడు 552 అంటే 2 2 4 2 7 14 1 రిమైనింగ్ 2 = రిమైనింగ్ 0. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ 3 to 4 by 3 3 1 3 0 చూడండి =108. దీనిలో రిమైనింగ్ 0. కాబట్టి 552 324 అంటే 555 3 to 4 6 విశేషంగా భావించబడును. ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్య అంటే చిన్నది ఇచ్చాను, స్మాల్ సంఖ్య సహజ సంఖ్య ఇచ్చాము కాబట్టి సరిపోయింది. పెద్ద సహజ సంఖ్య ఇచ్చానప్పుడు 2 కానీ 3 కానీ విశేషంగా భావించబడితే ఆ సహజ సంఖ్య 6 విశేషంగా భావించబడును. అదేవిధంగా 7 సహజ సంఖ్య కాబట్టి 8 విశేషంగా భావించబడాలంటే ఏ సంఖ్య ఏ సహజ సంఖ్యనా లేదా ఒక సహజ సంఖ్య 8 విశేషంగా భావించబడాలంటే ఆ సహజ సంఖ్యలు ఇచ్చిన సహజ సంఖ్యలు చివర 3 అంకెలతో కూడిన సంఖ్య 8 విశేషంగా భావించబడితే అంటే 344 8 2 3 4 4 ఈ 2 చివరి ఇక్కడ ఉండేటువంటి ఈ చివర 3 8 కానీ విశేషంగా భావించబడితే
అంటే ఇదంతా ఒక నంబరు. దీంట్లో 3 ఇది వచ్చేసి 3 4 3 అంటే 3 నంబర్లు 3 అంటే 344/8 అంటే ఎక్కువ మిలియన్స్లో ఇచ్చినప్పుడు కొంచెం కష్టం కాబట్టి చివరి 3 అంకెలు 8 కానీ భాగించబడితే అది ఆ నంబర్ ఆ సంఖ్య మొత్తం 8 విశేషంగా భాగించబడను. ఇప్పుడు 3 చివరి ఉండేది 344 చూద్దాం. 8 4 జా 32 2 రిమైనింగ్ 8 3 జా 24 కాబట్టి = 43. కాబట్టి ఈ 43 ఇది 3 పోతుంది కాబట్టి 8 344 అనేటువంటిది 8 విశేషంగా భాగించబడును. అంటే ఒక సహసంఖ్యలో ఉన్నటువంటి చివరి 3 సంఖ్యలు మొత్తము ఒక సహసంఖ్యలో ఉన్నటువంటి చివరి 3 సంఖ్యలు 8 డివిజన్ చేయబడితే రిమైనింగ్ 0 వస్తే ఆ సంఖ్య మొత్తం ఆ సహసంఖ్య మొత్తం 8 విశేషంగా భావించబడును. నెక్స్ట్ 9 అంటే 3 4 సహస నంబర్స్ ఇస్తే పర్వాలేదు. మిలియన్స్ ఆఫ్ నంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా భాగించాలో డివిజన్ చేయాలో తెలియదు కాబట్టి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించుకుంటే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్లో కానీ ఇంకేదో మామూలుగా మ్యాథమెటిక్స్ కామన్ ఎగ్జామ్లో కానీ ఉపయోగపడుతుందే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ఈ లెసన్ చెప్తున్నా. 9 విశేషంగా భాగించబడాలంటే ఒక సహసంఖ్యలోని అంకెల మొత్తము 9 విశేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఒక సహసంఖ్య. సహసంఖ్య అంటే 4329 ఇది ఒక సహసంఖ్య. ఈ సహసంఖ్యలో ఉన్నటువంటి మొత్తము 9 విశేషంగా భాగించబడితే అంటే = 4 + 3 + 2 + 9 4 3 7 9 9 8 18/9 కాబట్టి ఈ టోటల్ 18 వచ్చింది. ఈ 18 9 విశేషంగా భాగించబడుతుంది కాబట్టి 4329 అనేటువంటిది సహసంఖ్య 9 విశేషంగా భాగించబడుతుంది. 5 ఒక సహసంఖ్యలోని చివరి అంకె 0 అయితేనే ఆ సంఖ్య 10 భాగించబడుతుంది. ఇప్పుడు 10 6 50 8 50 9 40 చూడండి. ఈ విధంగా చివరి 0 అయితే 10 విశేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి 10 9 జా 90 4 0 4 10 4 జా 40 = 94. కాబట్టి 0 ఉంది. ఏ సహసంఖ్య అయితే చివర 0 గాని ఉంటే లేదా ఒక సహజ సంఖ్యకు చివర ఎండింగ్లో 0 ఉంటే ఒకట్ల అంటే ఒకట్ల స్థానంలో ఉంటే ఆ సంఖ్య 10 విశేషంగా భావించబడును. అదేవిధంగా 11 ఒక సహజ సంఖ్య 11 కానీ అంటే 11 విశేషంగా భావించబడాలంటే ఒక నంబర్ తీసుకుందాం. 8 7 6 8 6 7 1 5 2 ఇది ఒక సహజ సంఖ్య. ఈ సహజ సంఖ్యలో ఉన్నటువంటి నంబర్స్ని ప్రకారము అంటే ఇప్పుడు మనకి 1 10 100 1000 10,000 లక్షల్లో ఉంది. కానీ మిలియన్స్లో క్రోర్స్లో ఉంటే అప్పుడు కొంచెం కష్టం కాబట్టి 11 భావించబడాలంటే ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ నుంచి 1 2 అంటే 1/1 రైట్ సైడ్లో ఒక నెంబర్కి అండర్లైన్ చేయండి. తర్వాత 3వ నెంబర్ తర్వాత 1 2 అంటే 1/1 6 2 1 6 ఈ టోటల్ చేయండి. 6 + 1 + 2 6 1 7 2 9 అంటే రైట్ సైడ్ నుంచి ఇలా వచ్చేయాలి. ఈ విధంగా 1/1 2 1 6 ఈ విధంగా టోటల్ వేస్తే 9 వచ్చింది. తర్వాత రిమైనింగ్ ఏమండి 5 ఇక్కడ రిమైనింగ్ ఏమండి 8 7 5 ఈ టోటల్ ఎంత 14
13 1 7 20 20. అర్థమైందా? కాబట్టి ఈ 2 నంబర్లు అంటే ఏదైనా ఒక సహజ సంఖ్యలో రైట్ సైడ్ నుండి రైట్ సైడ్తో స్టార్ట్ చేసి ప్రతి 3 1 2 3 1 2 3 1 by 1 1 by 1 1 by 1 యాడ్ చేసి ఎన్ని ఉంటాయి. తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్లో 1 by 1 ఇక్కడ కూడా 1 by ఏదైతే మనం యాడ్ చేయలేదో మిగిలినవి ఇక్కడ 5 7 8 8 7 5 ఈ టోటల్ ఈ 2 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 20 - 9 ఈక్వల్ ఎంత 11. ఈ రిమైనింగ్ వచ్చిన నెంబర్తో 11 డివిజన్ చేస్తే అప్పుడు 1 ఈక్వల్ టు 1. కాబట్టి ఈ విధంగా ఒక 11 విశేషంగా ఏదైనా నంబరు విశేషంగా భావించబడాలంటే నా సహజ సంఖ్య రైట్ సైడ్ నుండి 1 by 1 టోటల్ వేసుకోవడం ఫస్ట్. తర్వాత రెండో నెంబర్ కాడి నుంచి 1 by 1 టోటల్ వేసుకోవడం. ఆ వచ్చిన 2 టోటల్ నుంచి మైనస్ చేస్తే ఆ మైనస్ చేసింది 11 విశేషంగా భావించబడితే అప్పుడు ఆ సంఖ్య మొత్తం సహజ సంఖ్య మొత్తం 11 విశేషంగా భావించబడును. అదేవిధంగా ఆపరేషన్ విత్ జీరో అనుకున్నాం. ఆపరేషన్ విత్ జీరో ఆపరేషన్ విత్ జీరో మరియు అండ్ ఇన్ఫినిటివ్. అండ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనంతం. అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఈ జీరో తీసుకున్నాం, ఇక్కడ ఇన్ఫినిటీ తీసుకున్నాం. ఇన్ఫినిటీ ప్లస్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇన్ఫినిటీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ అనేది ఏదో ఒక నంబరు, ఆ నంబర్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఇన్ఫినిటీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇన్ఫినిటీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీతో ప్లస్ చేసి యాడ్ చేసిన, ఎడిషన్ చేసిన, సబ్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫినిటీ వస్తుంది. అదేవిధంగా ఇన్ఫినిటీ ఇప్పుడు ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏదైనా మల్టిప్లికేషన్ 0తో కానీ చేస్తే అది 0నే వస్తుంది. కాబట్టి ఎక్స్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 కామా ఎక్స్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అదేవిధంగా 0 by x ఈజ్ ఈక్వల్ టు 0 by x ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా x by 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే x by 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ నిర్వచించలేము కాబట్టి. అంటే ఏదైనా సంఖ్యపై ఒక సంఖ్యపై 0 సంఖ్య, ఏదైనా సంఖ్యపై 0 సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 0 సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఏదైనా సంఖ్యపై 0 సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అదేవిధంగా ఉదాహరణకి ఎగ్జాంపుల్ 1 to the power of ఇన్ఫినిటీ. 1 to the power of ఇన్ఫినిటీ is equal to ఇన్ఫినిటీ. ఎప్పుడు అవధానం
అదేవిధంగా 1 to the power of ఎగ్జాంపుల్, ఎప్పుడు 1 to the power of ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందంటే x to the power of ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు x to the power of ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు x to the power of ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అప్పుడు x స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అయితే, x స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అయితే ఇది 1 to the power ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందంటే x to the power ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ x స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అయితే, x స్క్వేర్ అంటే గ్రేటర్ దెన్ 1 అయితే, 1 కన్నా x స్క్వేర్ పెద్దదైతే. అదేవిధంగా x to the power of మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ లెస్ దాన్ 1 అయితే, 1 అయినప్పుడు, స్క్వేర్ లెస్ దాన్ 1 అయినప్పుడు x స్క్వేర్ x to the power of మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ లెస్ దాన్ 1 అయినప్పుడు మాత్రమే ఇది. అదేవిధంగా ఎగ్జాంపుల్ వచ్చేసి 1 to the power మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా x to the power మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు x స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అయితే ఇప్పుడు x to the power మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే, x స్క్వేర్ లెస్ దెన్ 1 అయినప్పుడు, ఇప్పుడు x స్క్వేర్ లెస్ దెన్ 1 అయినప్పుడు x to the power మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. x స్క్వేర్ గ్రేటర్ దెన్ 1 అయితే x to the power మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ఫినిటీ టు ద పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈజ్ ద పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇన్ఫినిటీ. అప్పుడు 0 to the power of x ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.